ఇష్యూ ఏదైనా అది అధికార పార్టీపై అటాక్ అయినా బీజేపీ నేతలపై దూకుడు చూపాలన్నా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల్వేస్ రెడీ టు ఫైర్ అంటుంటారు. అలా ఆయన కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా కూడా మారిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారట. బయట ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన మాత్రం తెర మీదకు రావట్లేదు. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన దూకుడుకు ఎక్కడ బ్రేక్ పడింది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూకుడుకు బ్రేక్. బండి సంజయ్ తో వివాదం తరువాత లో ప్రొఫైల్ మోడ్. బండి భగీరథ్ ఇష్యూపై రియాక్ట్ కాని కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి మౌనం వెనక వ్యూహం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పెద్దలే కౌశిక్ కు కళ్ళెం వేశారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని రోజులుగా రాజకీయంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన కామెంట్స్, ఆ తరువాత బీజేపీ కార్యకర్తల దాడి తరువాత మీడియా ముందుకొచ్చిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉండటం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కౌశిక్ రెడ్డి మౌనం రాజకీయ వ్యూహమా, లేక బీఆర్ఎస్ పెద్దలే ఆయన దూకుడుకు కళ్ళెం వేశారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ప్రతి ఇష్యూపై దూకుడుగా స్పందించే కౌశిక్ రెడ్డి బండి భగీరథ్ కేసుపై ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. అధికార కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ఏ అంశాన్ని వదిలిపెట్టని కౌశిక్ రెడ్డి బండి భగీరథ్ ఇష్యూపై మాత్రం రియాక్ట్ కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా ఇష్యూ వెలుగులోకి రావడానికి 2 రోజుల ముందే బండి సంజయ్ అనుచరులు కౌశిక్ పై దాడి కూడా చేశారు. ఆయన వాహనాన్ని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం ముందే ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మామూలుగా అయితే కౌశిక్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించడంలో ముందుండేవారే. కానీ ఇప్పుడు మౌనం పాటించడం వెనుక ఏవో రాజకీయ లెక్కలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ లో దాడి తరువాత కౌశిక్ రెడ్డిపై కూడా న్యాయపరమైన, శాంతి భద్రతల పరమైన ఒత్తిడి పెరిగిందంటున్నారు. మరింత దూకుడుగా మాట్లాడితే సమస్యలు వచ్చే అవకాశముందని భావించే ఆయన కాస్త సైలెంట్ అయినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి వివాదంలో వ్యక్తిగత విమర్శలు, దాడుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ అధిష్టానం నుంచి కౌశిక్ కు ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఇక కరీంనగర్ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ వ్యక్తిగత స్థాయికి వెళ్లింది. ఇటువంటి సమయంలో మరింత దూకుడుగా వెళితే సానుభూతి బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ అంచనా వేసి ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా కారుపై దాడి ఘటనతో కౌశిక్ రెడ్డికి కొంత సానుభూతి వచ్చిన నేపథ్యంలో ఆ ఇష్యూను మరింత లాగితే రివర్స్ అయ్యే ప్రమాదముందని బీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లు టాక్. అందుకే పాడి కౌశిక్ రెడ్డి మౌనం ద్వారా రాజకీయ లాభ నష్టాలను లెక్కగడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుండటంతో నాయకులు ఏం మాట్లాడినా అది వెంటనే వైరల్ అయిపోతోంది. ఇటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో అది చట్టపరమైన సమస్యలకు కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో హేట్ స్పీచ్లపై కఠిన చట్టాల దిశగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేతలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మౌనం వెనుక భయం కంటే రాజకీయ వ్యూహమే ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కౌశిక్ దూకుడు కన్నా ఆయన మౌనమే బీఆర్ఎస్ కు మంచిదనే ఫీడ్బ్యాక్ తోనే ఆయన్ను పార్టీ పెద్దలు సైలెంట్ మోడ్ లోకి తీసుకెళ్లారనే టాక్ నడుస్తోంది.